మా అడవి గ్రామంలో ఎక్కడైనా పనికి వెళ్తే కూలీ ఇవ్వరు, మాంసం ఇస్తారని చెప్పాను కదా. ఆ రోజైతే నాకు 2 కిలోల మాంసం అయితే పడ్డదండి. మిగిలిన దానైతే ఇలా నిప్పుల మీద ఎండబెట్టానండి. దాన్ని మీకు ఎలా కూర చేస్తారో నేను చూపిస్తాను. ఇలా ఎండిన మాంసంలో ఒక అడవి ఆకుకూర అయితే వెయ్యాలండి, చాలా సూపర్ గా ఉంటుంది. ఈ వీడియోలో అయితే చాలా విషయాలు చెప్తాను. మా ఊర్లో అయితే వాన అయితే పడుతుందండి. ఈ వర్షంలోనే ఆ కూర అయితే నేను కోసుకుని తేవడం చూపిస్తానండి మీకు. ఆ కూర అయితే చాలా మందికి తెలియదండి. అది మా సైడ్ విలేజ్ లో మాత్రమే దొరుకుతుంది. అది ఎండు మాసంతో కలిపి వండుతారనమాట. మా సైడ్ అయితే మా అడవి గ్రామంలో అయితే ఎండు మాసంతో కలిపి వండుతారనమాట. ఆ బొద్దు కూరకును ఎండు మాసానికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. వీడియో అయితే ఎక్కడ కూడా మిస్ కాకుండా పూర్తి వీడియోని అయితే చూసేయండి. మా ఇంటి చుట్టూ ఉండే వాటిని కూడా మీకు చూపిస్తాను. ఉదయాన్నే ఆకుకూర కోసం అయితే పక్కనున్న అడవికైతే వచ్చేసాము. వాన అయితే రాత్రి నుంచి పడతానే ఉంది, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వటం లేదు. ఆ ఆకు ఎక్కడుంటుందో మా ఊర్లో ఏ ఆదివాసిని అడిగినా చెప్తారు. ఇదిగో ఇదేనండి ఆ కూర. కొన్ని చోట్ల అయితే బొద్ది కూర అంటారు, కొన్ని చోట్ల బొద్దుం కూర అంటారు. ఇదైతే చాలా మంచి కూర అండి. ఈ కూరలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా ఎండిన మటన్ ముక్కల్లో వేసుకొని వండితే ఉంటుంది అబ్బా కూర అసలు. దీన్నైతే కొంతమంది పచ్చాకులు కూడా తినొచ్చు. మా ఆయన కూడా చూడండి ఎలా తింటున్నాడు. జిగురుగా బంగబంగగా ఉందంటే అదే ఆకని తెలుసు. టేస్ట్ కూడా చప్పగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది. ఎస్పెషల్లీ జిగురుగా బంగబంగగా ఉంటుంది. నవ్వినప్పుడు ఏ టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటుంది. కానీ దీనికి కూరలో వేసినప్పుడు మాంసాన్ని మెత్తగా ఉడికిస్తుంది, మాంసానికి రుచినిస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని మాంసాలలో వేసే బొద్ది కూరగా చెప్తారు. బొద్దుం కూర అంటారు, బొద్ది కూర అంటారు. కొన్ని ఏరియాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీకు అయితే పూర్తిగా ఆకునైతే పూర్తిగా చూపిస్తాను చూడండి. ఈ కూర కనిపిస్తే అస్సలు వదలకండి, తెచ్చి వండుకొని తినేయండి. దీన్ని తిన్న ఆదివాసులు ఇప్పటికి కూడా బలంగా ఉంటారండి. వాళ్ళ ఆరోగ్య రహస్యం ఇదన్నమాట. ఈ కూర తినడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా? అది వింటే మీరైతే ఆశ్చర్యపోతారు. చూడండి, గుప్పెడు కూర అయితే చెరిపోతుందండి. ఎందుకంటే టమాటాలు కొంచెం, పప్పు కొంచెం వేస్తాం కదా. కూరనైతే అచ్చమైన ఆదివాసి పద్ధతిలో చేసి చూపిస్తాను. మా అడవి పల్లెలో అయితే అలా బయటికి వస్తే చాలు ఏదో ఒక ఆకుకూర మాకు దొరుకుతూనే ఉంటుందండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారా, ఇవైతే అంతరించిపోతున్నాయండి. ఇలాంటివి కానీ ఎక్కడానికి కనిపిస్తే పండు ఉంటాయి కదా, అప్పుడు తినండి. అసలు ప్రకృతిలోనే మనకి కావలసిన అన్ని ఔషధాలు దొరుకుతాయండి. సీజనల్ గా దొరికే ఆకుకూరలు గాని కూరగాయలు గాని తింటే చాలండి, మనకి ఎలాంటి అనారోగ్య పరిస్థితులే రావు. ఈ బొద్దుం కూర అయితే మా ఆదివాసులకు చాలా విలువైందండి. ఈ ఆకుకూరనైతే ఎండు మాసంలో ఎలా పెట్టి వండుతారో నేనైతే ఇప్పుడు ఫుల్ వీడియో చూపిస్తాను మీకు. చూడండి, మా అడవి గ్రామంలో అయితే చుట్టుపక్కల దొరికే ఆకుకూరలతోనే ఎన్నో రకాలుగా మేము చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను ఈ బొద్దు ఆకుకూరతో ఎండు తునకలేసేసి ఎలా వండుతారో నేనైతే చూపిస్తాను. మా దగ్గర అయితే ఇలాంటి ఆకులతోని రూపాయి కూడా ఖర్చు కాదండి. మేము ఎక్కడైనా కనిపిస్తే చాలు తీసుకొచ్చుకొని మేమైతే పెట్టుకొని వండుకొని తింటాం అన్నమాట. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. ఈ ఆకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీరు ఎప్పుడైనా చూసున్నా తిని ఉన్నా కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత లేతగా ఉన్నదో, ఎంత గ్రీన్ గా ఉందో చూడండి. ఇదేనండి మా ఇల్లు. మా ఇంటి వీడియోనైతే అతి త్వరలో పెడతానండి. మాదైతే చిన్న పూరిల్లేనండి. గతంలోనైతే మా ఇంటి వీడియో నేను షూట్ చేసి పెట్టానండి. అప్పుడైతే 1,00,000 మంది దాకా చూసారు. ఇగో చూడండి, ఇందులో అయితే కందిపప్పును కొంచెం ఎండు తునకలు అయితే ఉడుకుతున్నాయండి. కొంచెం ఉడికిన తర్వాత ఆకు వేయాలి. ఇప్పుడు ఎలా వేయాలో నేనైతే చూపిస్తాను మీకు. ఇట్లా ఎండు తునకల్లోను టమాటా కందిపప్పు వేసా. ఉడికిన తర్వాత చూపిస్తాను మీకైతే. ఉడికిన తర్వాత నేను చూపిస్తా. ఇగో ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకులో నుంచి ఇట్లా కాండ వస్తుంది. ఇట్లా వచ్చేదాన్ని తుడిచేసుకోవాలి. ఈ ఆకు ఎండాకాలము వర్షాలు స్టార్ట్ అయిన తర్వాతే దొరుకుతుంది. ఈ ఆకు చాలా మంచిదండి. చూడు, ఈ చర్మము మన ముఖం మీద కాంతివంతంగా ఉంచుతుంది, ముడతలు రానియది. ఇది బాగా తినాలి, అర్థమైందా?
ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇప్ప నూనె అండి. ఈ ఇప్ప నూనె వచ్చేసి నేను మిల్లి దగ్గర కొనుక్కొచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఏరడానికి టైం సరిపోలేదు. అందుకే మా ఆదివాసులు స్వయంగా ఏరి ఎండబెట్టి మిల్లి దగ్గర తీసుకెళ్తారు కదా, అప్పుడు నేను వాళ్ళ దగ్గర వచ్చేసి ఈ ఆయిల్ కొనుక్కున్నాను అనమాట. ఇది కూర చేస్తే ఎలాంటి జిడ్డు కూడా ఉండదు ఇది, ఎందుకంటే ఏ కల్తీ కలవదు కదా. చాలా నేచురల్ గా బాగుంటుంది. కూర కూడా టేస్ట్ గానే ఉంటుంది, కానీ చాలా మంచిది అనమాట. ఇది మామూలు ఆయిల్ కుకింగ్ చేస్తే ఎట్లుంటది, మనం అన్నం తినేటప్పుడు జిడ్డుగా ఉంటుంది కదా. అంటే జిడ్డుగా ఉంటుందంటే దాని అర్థం ఎంత కల్తీ ఉంటుందనే కదా అర్థం. ఇదైతే అలా ఉండదు. ఇది వచ్చేసి ఇప్ప నూనె చూడండి. ఇది ఒక్కసారి మీరైతే వాడి చూడండి, మీరైతే మర్చిపోరు, ఇదే కావాలని వస్తారు. ఆల్రెడీ ఎండు మాసమును పప్పు కుక్కర్లో అయితే నేను వేసాను, ఉడుకుతుందండి. ఇదైతే కొంచెం తురుముకోవాలి. మా ఇంటికి ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. నేను చికెన్ లాంటిది ఏం పెట్టనండి, ఇటు ఆకుకూరతో పెడతాను. చాలా బాగుంటుంది, మీకు కూడా హెల్త్ చాలా మంచిది. మేము చాలా పేదవాళ్ళమే కావచ్చు, కానీ ఈ ప్రకృతిలో దొరికే ఆకులు, దుంపలు, తేనె, పుట్టగొడుగులు, కాయగూరలు అన్ని ఫ్రీగా తింటాము, స్వచ్ఛమైనవి తింటాము. ఈ విషయంలో మాత్రం మేము ధనవంతులమే కదా. ఈ విధంగా సగం ఉడికిన తర్వాత మనం తురుము పెట్టుకున్న ఆకైతే వేయాలి. ఈ విధంగా ఆకును వేసిన తర్వాత బాగా కలబెట్టిన తర్వాత సన్నటి మంట మీద ఉడకనివ్వాలి. మా ఇంట్లో పండిన కారమే, కొట్లో వాడం. చూడండి, పప్పు ఎండు మాసం కొత్త కాంబినేషన్ కదా. మళ్ళీ దీంట్లోకి బొద్దుం కూర. నేనైతే కరేపాకు కోసం వెళ్తున్నానండి, ఇంటి వెనకలే ఉంటుంది. వాందేవుడు ఏం తిన్నాడో గాని విరచనాలు పట్టుకుంటున్నాయి. రాత్రి నుంచి ఒకటే జల్లు. సూర్యుడేమో ఎటో పారిపోయాడు. ఇక కూరనైతే దింపేసి తాలింపు అయితే వేసేద్దామండి. పాపం మనకంటే గూడుంది, ఈ గోళ్ళకి ఎక్కడ. నేను ఆకేసి రుబ్బాను కదా, చూడండి ఇక్కడ పప్పు ఇలా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలా ఆకు కనిపిస్తుందా? ఆకు మెత్త గుడికిపోయిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇలాగా పప్పుకి ఇప్పుడు తాలింపు వేసేస్తే అయిపోయినట్టేనండి. ఇగో ఇది ఇప్ప నూనె. మీరు ఇప్పు నూనె ఎర్రగుంది అక్క అని చెప్పి అడగొచ్చు, కానీ అవి ఇప్పు పప్పులు ఉన్నాయి కదా, ఎండిన తర్వాత ఎర్రగొస్తాయి ఫ్రెండ్స్. అందుకే ఈ నూనె కూడా ఎర్రగొస్తుంది. ఇది వాడి నూనె కాదు, ఏం కాదు. మీరు అనుకునేరు కాటన్ ఆయిల్ అని కాదు. ఇప్పు పప్పు వచ్చేసి ఎర్రగా ఉంటుంది న్యాచురల్గా. చాలు 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 చాలు, ఎక్కువ పోయొద్దు. ఈ ఆయిల్ ఎంత వాడినా కూడా మీకు ఎలాంటి హాని జరగదండి, నాది గ్యారంటీ చెప్తున్నా. మీకు వేలకు పెట్టేసి మీరు కుకింగ్ ఆయిల్ పెడుతున్నారు, కానీ అది మిమ్మల్నే తినేస్తుంది, చూసుకోండి. మా నాన్నగారు అయితే ఇప్పటికీ ఇలాంటి ఇప్ప నూనె వాడతారనమాట. బీపీలు కానీ, షుగర్లు కానీ, హార్ట్ అటాక్ కానీ ఎలాంటివి లేవండి. నిజంగా చెప్పాలంటే ఇప్పటికి బాగా వ్యవసాయం పనే చేస్తాడు. చూపించాను కదా నా గత వీడియోలో మా నాన్నని. ఇది చూసారా, నాన్ వెజ్కి వెజ్కి అన్ని దీంట్లో నుంచే వాడుతాను.
దీన్నైతే తాలింపు వేసేసానండి. చూసారా, నా కూర వాసనకైతే పిల్లి కూడా బయటకు వచ్చేసింది ఆకలేసి. ఈ పిల్లిని చూడండి ఎంత వింతగా చూస్తుందో కెమెరాని. వాతావరణం అయితే ఊరినంతా ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది. ఇలాంటి టైంలో వేడి వేడి అన్నము వేడి వేడి కూర పోసుకొని తింటా ఉంటే ఆహా ఓహో, నిజంగా చాలా అద్భుతంగా కుదిరింది ఈ కూర అయితే. ఎలాంటి మసాలాలు వేయలేదు. మా ఆదివాసులు అయితే ఇలాగే నేచురల్గా చేసుకొని తింటారండి. మా ఆదివాసులకు తెలిసినంత ఆకుకూరలు ఎవ్వరికి తెలియదండి. అందుకే నా వీడియోలో ఆదివాసి జ్ఞానం పోకూడదని నా వీడియోలో కొంచెం డేటా అయితే నేను మీకు చూపిస్తున్నాను. వర్షంలో ఇలాంటి కూరలు వండుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఆ పిల్లి కొనకు కూడా ఒక ఎండుముక్క వేస్తే తింటుంది చూడండి. ఇదండి మా వీడియో. ఎలా అనిపించింది? వీడియోల కోసం బయటికి వెళ్ళాలంటే వాన పడుతుంది చూసారుగా. అందుకే ఇంటి లోపల ఇంటి బయట ఉండేవి మాత్రం వీడియో తీసి పెట్టేశానండి. ఇంట్లో ఉంటే ఇదే నా జీవన విధానం. మీరైతే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మరొక కొత్త వీడియోతో, మంచి అరుదైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధ.